Raya Babura. దానికి దగ్గరరా ఎట్లూరు కాదు దొన్నల పోవాలి ఎట్టి పోదాము అనేది ఊళ్ళో కూడా స్ట్రైట్ హైవే అంటే ఎక్కాలా అంటే వెళ్దామా అదే మనం అనుకుంటే హైవే అయ్యేటట్టుంది కదా ఇప్పుడు మనం దింపింది కొత్త పార్టీయా దారుణాలు ఒకసారి ఫోన్ చేస్తామండి వాళ్ళు ఈ పార్టీకి వచ్చి 2:30కే వస్తారు వాళ్ళు మనం పోయి అరగంట పడతాం 30 పైన వచ్చింది మొత్తం పైన కింద బట్లో ఈ గోతాలు పైన చాలా వేస్ట్ అయిందమ్మా నాకు చాలా వేస్ట్ అయింది పొద్దున 2 గంటలు మళ్ళీ తిరగటము లైను అనుకూలంగా అప్పుడే కాళ్ళు నొప్పి వస్తుంది ఇవన్నీ మార్చి పాస్వర్డ్ వచ్చేస్తుంది నిద్రలేదు కదా మన 2 రోజులు నిద్రలేదు రాత్రి కొనుక్కుంటూ ఎడిపోయి అంత ఎప్పుడు నిద్రపోయా కరెక్ట్గా 5ంటికి వెలుగు వచ్చింది అట్లా మళ్ళీ కళ్ళు ముచ్చుక చేస్తే 6 అయింది చిన్నగా లేద్దాంలే అది అనుకుంటే చిన్నగా లేచి రైడ్ మా ఫ్రెండ్ గారికి వెళ్ళా వాడు టీ తాగుదామంటే నీకు ఫోన్ చెప్పిలా చిన్న డెవలప్ అవుతుంది అప్పటికి ఇప్పటికి చాలా ఏంటి ఒకటే దీనికి కూడా ఒంగోలు ఒకటే డిజైన్ మోగన 5 వైపుల నుంచేమో 5 వైపుల నుంచే 100 ఇచ్చాడు బాబు
ఒక్కోళ్ళు ఇస్తారు, ఒక్కోళ్ళు ఆడ గుర్తున్నా కూడా తల్లిపాడు ఉన్నాడు. అమ్మాయి పైకి వెళ్ళినాక గుర్తుందా? తల్లిపాడు మూల మీద. నేనే ఫస్ట్ అనుకున్నానంటే మన దారుణాలు పోయాం సపోజ్ డైరెక్ట్ మళ్ళీ వచ్చి తల్లిపాడు నుంచి వెళ్ళాల్సి వచ్చిందేమో. దారుణాల పోయినాక ఖమ్మం వచ్చి ఖమ్మం కాదు, మళ్ళీ మార్కాపురం రావాలి కమ్మా. దారుణాల నుంచి మళ్ళీ వెనక్కి రావాలి కదా. దారుణాల నుంచి అర్థమైంది. వచ్చి మళ్ళీ తల్లిపాడు నుంచి పోవాలనుకున్నావా? మరి కంటే మళ్ళీ అక్కడ ఎక్కింది కదా. అది తరగతి పోవాలి కదా. అది ఒకటి ఆలోచించా. ఎట్టైనా ఇదంతా పెడవారు రూటే పెడ. ఇప్పుడు ఎంత ఊరికైనా అయితే కొంచెం పర్లేదు, ఎక్కడ చూసుకొని బెస పెట్టుకోవడం పర్లా. మళ్ళీ కెల్లూరు పోవాలి, 9 కిలోమీటర్లు పోవాలి. అది ఒక మళ్ళీ అక్కడి నుంచి ఊరు 150. ఇప్పటికి ఎంత 180 తిరిగాం ఇప్పటికే. 150 ఇంకెంత ఉంది? 180 అంటే 200 జల్లు తిరగాల, 30 తిరగాల. మళ్ళీ కొంచెం ఆదాయ దారి చూపుతున్నాడు, కొంచెం దేవుడు ఇవ్వాలి. సాయంత్రం మటుకు అడుగుతా ఇస్తాడు వాడు. ఇప్పుడు అడగల ఆనికి అడుగుతాడు. ఆయన జాలేదంటే ఆనికి అడుగుతాడు. అడుగుతా ఏడ దోటానికి పోవాలా, మళ్ళీ గిద్దరు పోవాలా, ఒంగోలు పోవాలా, ఏది ఏదో ఒక 5 లీటర్లు నీళ్ళు పోదామా? నీళ్ళు బస్ ఇంకేముందా కదా పోయేది డైరెక్ట్ షెడ్కి. నీళ్ళు బస్సుకే పనిచేస్తే కిరసాలు పోతే ఎందుకు పోయినా బ్రహ్మాండంగా పనిచేస్తే డీజిల్ కిసా పెద్ద తేడా ఉండదు. కాకపోతే పక్క భయంకరంగా వచ్చింది. తొందరగా బోర్డు వచ్చేస్తుంది బండ్లు. నేను అంటారు పలసతనము శక్తితనం ఏదో తేడా. డీజిల్ పెట్రోల్ డీజిల్ కలుపుతారు కదా, పెట్రోల్ ముందు కలుపుకోవాలి. ఇప్పుడు లేదు కదా కిరసాలు ఉందా? ఏమో ఉందంటున్నారు, 11 లేరు అంటున్నారు. ఎవరిది పట్టించుకుని నాది ఎవడు. ఒకప్పుడు అయితే గవర్నమెంట్ అందరికి ఇవ్వాలి కాబట్టి తీసుకొచ్చేది, సగం బయట అమ్ముకున్నాం, సగం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత ఫస్ట్ నాకు తెలిసి కరెంట్ లేనప్పుడు 6 లీటర్లు 5 లీటర్లు ఇచ్చేవాళ్ళు ఇంటికి. ప్రతి నెల ఈ దీపాలు ఇంట్లో దీపాలు దానికి వాడేవాళ్ళు. తర్వాత కరెంట్ రంగ అది 3 లీటర్కు 2 లీటర్కు పడిపోయింది చిన్నగా. ఇంకా ఆటోమేటిక్గా లైట్లు గీట్లు అన్నీ వచ్చినాయి కాబట్టి చూస్తే పెద్ద పని లేకుండా పోయి వాళ్ళకి. కాకపోతే ఈ మెకానిక్లు వాళ్ళకి ఇలా వాడుతున్నాడు క్లినిక్కి వాటికి డీజిల్ వాడుతున్నాం. లేదు అంటే వాళ్ళకి కాదు ఉండేది మనకు తెలియదు. నేనైతే చూడాల, ఎందుకంటే మెకానిక్ షెడ్లో కూడా చూడాలి. ఇంతవరకు ఎంతమంది తగ్గకుండా మెకానిక్ షెడ్లో తెలుస్తాను కొన్ని కలుపుకోవడానికి తక్కువలే. అంటే 5 లీటర్లు తీసినాకో 2 లీటర్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అసలు లేదు. తర్వాత లీటర్కి వచ్చింది లాస్ట్గా. ఇంకెసాలు ఇంకొన్నాళ్ళు సంవత్సరాలు ఆపేస్తానని లీటర్ 2 లీటర్గా వచ్చింది. డీజిల్ పెట్రోల్ పెట్రోల్ బాగా పోద్ది, కాకపోతే కాస్ట్ ఎక్కువ కాబట్టి పెట్రోల్ ఇంకా నెమ్మది ఆరిపోద్ది. క్లీన్ చేసిన 2 సెకండ్కి ఆరిపోద్ది. డీజిల్ ఆరిపోతుంది, డీజిల్ గిట్ల ఆరిపోతుంది. మళ్ళీ వాడుకోవచ్చు, ఎన్నిసార్లు వాడుకోవచ్చు. పెట్రోల్ ఒకసారి వాడుకుంటే కానీ అది ఇంపార్టెంట్ వాటికి వాడుతారు, బాగా అవసరం వాటికి వాడుతారు. చిన్న ఐటమ్స్ ఉంటుంది సన్న వాటి వాడుతారు కార్పెంటర్లకి. ఇంకా డీజిల్ మామూలు ఇంకా అంత వాడినా కూడా మట్టి అంతా అది చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ అదంతా వడగట్టేసి మళ్ళీ వాడుకుంటాం. డీజిల్కి ఇబ్బంది వాడేవాళ్ళు బొచ్చులో పోసి మొత్తం ఇంజిన్లు మొత్తం సూపర్ క్లీన్ చేసుకొని మళ్ళీ అది క్యాన్
ఇదేమో కడిగే కొద్దిగా ఆవిరైపోతుంది ఇంట్లో ఎంతసేపు 2 నిమిషాలు ఆగలేదు బయట వాల్చాం అంతే అది ఉన్నప్పుడే కడగాలి అయ్యా ఏందయ్యా ఇబ్బంది కావడం భయం వేస్తుంది అయ్యా సో అప్పుడు ఎంత అబ్బాయి ఎండాకాలం ఇది వానాకాలం చేసి అవతల పోయేదాకా జర్నీ రోడ్ ఎక్కితే కానీ మళ్ళీ పోయింది మార్కాపురం అంటే మన టైంకి వచ్చాము 3:30 దూరం అంటే 3:30 చెప్పే కానీ 4:00 అటు క్లోజ్ అయితే 4:00 మళ్ళీ అటు బయలుదేరితే గిద్దలకి 6:30 అయితే చెప్పాను నేను చెప్పాను నా మాట ఇది వచ్చి ఎక్కించి అడిగినప్పుడు మనం అడిపోతే లెక్కేసాం ఇటుపోతే లెక్క అడిపోతే లేట్ అయ్యేదా సింగం రోడ్ సార్ ఇంకొక అరగంట పట్టి సింగం రోడ్లో పోయంటే జర్నీ సాగదు ఇలా ఏంది పెద్ద రోడ్లకి ఏంటంటే 1 కిలోమీటర్ పెరుగుతాయి అనే కానీ జర్నీ బాగా తాగింది టైం కలిసి వచ్చింది అటు పోయి గేలు మార్చుకొని ఇది అది అనుకునే సరిపోదు ఇటు అనుకో గేలు మార్చే పని ఉంటుంది కాబట్టి పోతా ఉండదు బండి ఎప్పుడైతే గేర్లు మారుస్తూ ఉంటో ఆటోమేటిక్గా అది టైం ఇది అవుతూ ఉంటుంది అంటే శ్రీశైలం రోడ్ శ్రీశైలం బాబా అంటే ఇంకేం మాట్లాడు కానీ శ్రీశైలం పోయి ఏమైనా దర్శనం చేసుకొని వస్తాం చేద్దాం ఏదో రేపు పొద్దునే పోయి దింపొస్తామని చెప్పి పొద్దుపోయింది ఒక రోజు కాడికి పోతాము కళ్ళం నీళ్ళు వస్తాయి ఇంకా మాట్లాడాలి నుంచి గంట పడుతుందా పైకి దోరణాల కాడ నుంచి గంట ఎట్టి కొద్దామంటే గంట దోరణాలు దగ్గరే కదా శ్రీశైలం 50 కిలోమీటర్లు 50 అంటే అవుతుంది ఇంకా వెళ్ళిపోతాం కూడా పైపు వేశారు వాడు డబ్బులు ఆదాయం అంటున్నాడు వాడికి మళ్ళీ చాలా మంది ఆదాయం నచ్చలే చాలా అయ్యారంట అయ్యప్ప సొసైటీ పెంచలమడి ఫేమస్ కొండ మీద ఏప్పుడు అర్థం కాలేదు కొండ మీద ఏమింది ఇప్పుడు అంతకుముందు దారి లేదు ఇప్పుడు దారి వేసారు బెంగళూరు హైదరాబాద్ విజయవాడ హైవే ఇది బిచ్ దాటినా బులోరా కొత్త డీజిల్ మోడల్ ఇది కొత్త మోడల్ ఈసీ ఉందా ఎంత వేసుకుని మనకు కూడా ఏసీ పెట్టిద్దాం ఫ్యాన్ పెట్టి అనాలని చెప్పింది పైన అక్కడ ఆధార్లు పైన అమ్మగా
ఏసీ పెట్టించున్నాడు ఎండాకాలం హ్యాపీగా మీరు కూడా పెడతారా ఏసీ దీనికా వాటర్ ఏసీ ఎందుకు ఏసీ వాయు ఫ్యాన్ పెట్టి ఫ్యానా ఏమన్నా ఫ్యాన్ ఏ రోడ్ ఎంత సరే ఎక్కుపో 30 అనుకుంటా కదా నంద్యాల నుంచి అయితే ఎక్కువ అయితే బండి ఇది పైపులు ఇదా ఇది చాలా చుట్టూలే మాది రౌండ్ 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 తిరిగి వచ్చింది మాది ఒంగోలు నుంచి ఎక్కపో దానికి రూపాయలు బాడీ మాట్లాడారా 20 రూపీస్ 30 రూపీస్ that has 4 rupees 3 rupees 5 rupees మనిషికి ఇచ్చా అట్రోడ్ దాకంట ఎంత అట్రోడ్కి అట్రోడ్ అక్కడ కాదా పోతారు మేము అయ్యి బయలు బయలుపోతాం అట్రోడ్ అన్నాడు అట్రోడ్ ఎంత అంటే 20 ఎంత ఉంది సర్లే ఇది అక్కడికి దోరణాలు ఇచ్చా అన్నాడు దోరణాలు ఇచ్చేది స్నామే అన్నాడు దోరణాలు ఇచ్చా మనం దోరణాలు మేము తాగుండలేదు మనం దోరణాల నుంచి వస్తాం అనుకుంటున్నాడంట దోరణాలు పోతుంది దారుణాలు కదా అటు దారుణం ఎందుకైతే వీటికి పోతున్నాం శ్రీ ఏది మనం పోయేది నంద్యాల వాడు మర్చిపోయారు దొరం నంద్యాల నంద్యాల నుంచి వస్తున్నారా అన్నాడు పైపులు కనబడడానికి ఆయన ఇది మేము అంతా రౌండ్ రౌండ్ తిరిగి వస్తున్నాం స్టార్ట్ కాలేదు అక్కడి నుంచి రోడ్డు బాగాలేదు అటు అటు ఇటు అటు వెళ్తా చూసాం మన కొంట అక్కడి నుంచి రోడ్లు పోతున్నారు కొత్త రోడ్లు వేస్తున్నారు కొత్త రోడ్లు ఆగల ఇంకటి వచ్చేసాం వచ్చేసాడయ్యా ఏం అడుగుతాడో ఏం చెప్పాలి ఎవరు ఆయన ఏమడుగుతా దాన్ని బట్టి చెప్తున్నాం సార్ సార్ ఏం చెప్పంట దోరణాల దగ్గరలో ఉన్నా చెప్పనా దోరణాల దగ్గరలో ఉన్నా చెప్పనా ఇప్పుడే బాగుంది అసలు మార్గపురం నుంచి తిప్పేసాడా చెప్పినమైంది సార్ దోరణాలు ఒక పావుగంట సార్ మార్కాపురం వేసాము వేసాం సార్ మళ్ళీ ఎందుకు వెనక్కి ఎందుకు కానీ ఆయన లేడు ఇంటికి లేకుండా ఫోన్ చేశాను 19 రేట్ చెప్పి తెమ్మన్నాక అంటే 19 తేలేదు సార్ అయిపోయింది నెక్స్ట్ ఎప్పుడు తెస్తాం సార్ అని చెప్పాను సార్ వేసాను ఇట్లే అన్నాడు ఏ సార్ తెలుసు కదా స్మైల్
ఇప్పుడు ఉండట్లేదు సార్, ఆయన 4:30 వస్తాడు, చూడలేదు. ఇప్పుడు వీటికి డబ్బులు ఇస్తాడుగా. అడుగుతాడు కాదు మన తప్పు చేస్తున్నాం ఆయన వెళ్తున్నాము పైపాన్ పనే ఉంది ఆ రోడ్డు బాగలేదు ఇక 450 కిలోమీటర్ దూరేదానికి దిక్కు లేదు ఆయన అడుగుతాడు ఈ రకంగా దయ్యాలు తిరుగుతుంటే బండి ఎక్కడ ఆగింది 10 నిమిషాలు అన్న మార్కాపురం ఇచ్చాము, మార్కాపురం ఇచ్చాడప్పుడే అన్నాడు. విజయసారి మళ్ళీ వెనక్కి ఎందుకు, మార్కాపురం దించే వస్తున్నాం. ఆత్మల బండి ఇప్పుడు ఏముంటుందో రిటర్న్లో అయ్యేటప్పుడు మన సారం అయిపోతుంది. ఓపికంతా చచ్చిపోతుంది. తొక్కి కాలు ఇదయ్యి రోడ్డు పెద్ద టోల్గేట్ వేస్తారు. ఇంకా రోడ్డు 4-వే అయిందంటే టోల్గేట్ ఖచ్చితంగా టోల్గేట్ పడింది. చెగుతారు అటు వెళ్తే ఇంకా లేట్ అవుతుంది సార్, బాగా రోడ్డు తిప్పాము అయిపోయింది. అయినా కూడా మళ్ళీ అక్కడ 3 గంటలు పట్టింది. ఆ భోజనం దగ్గర 1 గంట పట్టింది. ఫోన్ చేసి ఆ పని చేయాలా, శ్రీశైలం పోతున్నామండి 4 నెలలు ఈ పూటకి పొద్దున్నే దర్శనం చేసుకొని మిగతా అది పోయి కింద వేసి వచ్చేస్తాం. అయ్యో పది మాకయ్యా ఎండాకాలం ఈ కొంతమంది చిన్న ఎవరులా అగ్గిపోలేదు తగలబెట్టను చిప్పురేగా చేస్తున్నారు. బట్టల మీద కేవలం అగ్గిపోలు ఎక్కువ చాలు కానీ ఎంతసేపు కరెక్ట్ కాదు. ఏమైందంటే ఆ కొద్ది ఒక గ్రీన్ అది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఈ గొడవ మీద చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు కింద మంట పెట్టామనుకో అవి కూడా చచ్చిపోతాయి. మలిసే ఎత్తున కూడా మలవు ఆ వేడి దెబ్బ. అవును గాలికి వెళ్ళిపోద్ది, దేవుడు ఉంటుంది వెళ్ళిపోద్ది. కింద వేసాడు గాలికి వెళ్ళిపోయింది. ఎండకి ఎండిపోయి ఉంటాయి, సఫా వెళ్ళిపోతుంది. చంద్రబాబు కూడా అట్లా పండ్లు రిక్కు పెట్టాడు అయ్యా, దాదాపు 20 కిలోమీటర్లు కనపడుతుంది లైట్ పోతుంది. దీంట్లో నాయన పడుతుంది అలా పడుతుంది, అర్థం కాల లైట్ రావాలి అది ఏం కాదు తగ్గిపోయింది తగలబడేస్తాం మామూలు కాదు. రిటర్న్లో చూస్తే మొత్తం ఆగిపోయింది, మంచి గ్రీనరీ అంటే మొత్తం చెట్లు మొత్తం వేడి తప్ప ఇదైపోయింది.
ఎక్కడ ఉన్న తోటలో బాగుంది ఇటు కొండలు గోడాలు అదే ఉంటాయి మామూలుగా తెలుగు ఇది ఇదే సత్రమా ఇదో ప్లేస్ ఏర్పాటు చేశారు ఇంతకుముందు కదా మా వచ్చిన పట్టలేదు కదా లేదు ఈ రూపు కూడా అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది ఇంకో మూలలో కూడా ఏదో టెంపుల్ ఉంది మూల పైన ఈ మూలలో ఏదో టెంపుల్స్ శివాలయం రామాలయం ఇక్కడ కూడా సత్రమా ఇది ఏదో చదువు ఆడ ఉండింది ఏదో పేరు ఏదో ఫేమస్ అప్పుడు ఒకప్పుడు చిన్నది ఇది చిన్న బాగా డెవలప్ చేసింది ఏరియా ఇది ఆశ్రమం ఏదో మొత్తం చూపించాలి ఫస్ట్ ఏమి లేదు ఇక్కడ చిన్న ఇదే చాలా చూస్తాం అదేనే ఏమన్నా జాగ్రత్తగా అన్నీ చేస్తే ఈ ఊరు పేరండి వెరైటీగా చెర్లపల్లి బి చెర్లపల్లి బి చెర్లపల్లి అంటే ఇంకో ఊరు ఉందా దాని పేరు అంటే బి అని అంటే ఇంకో అక్షరం అదే అదే అంటే ఇంకో రెండు అదే ఎస్ దగ్గర కొన్ని అంటున్నాం అలాగే ఇది చాలా ఒక పేర్లకి మట్ట కవర్ కట్టి కవర్ ముందు కట్టి ఎప్పుడైనా పక్కగా మట్ట కట్టి కందు దోసకాయలు మోసకాయలు చాలా
మంచిగా అనకూడదు కానీ రైతు హెల్ప్ చేస్తే బాగుంటుంది. అక్కడికి ఎంకరేజ్ చేయకుండా అమ్మగా కందులో పొందులో పత్తిలో బొత్తు చాలా పనికొచ్చేది. పట్టకు వాటి పనికొచ్చేది. ఏదన్నా తినే గింజలు అనుకో అందరూ పనికి వస్తుంది. పొగలాట వాళ్ళకి ఎక్కడ పొగలాట ఉన్నారు అన్నీ పొగలాట. ఒకప్పుడు కత్తిలో దొన్న కనపడేది అటు బయట కొద్దిగా గొప్ప ల్యాండ్ ఉంటే రియల్ ఎస్టేట్ కరువు ఖచ్చితంగా ఒక 100 ఏళ్ళ కరువు వచ్చింది. తిండి దొరకదు, పండించావు నువ్వు ఆఫీసులో నాగలు పడతారు, పోగల వల్ల కొట్టు చేస్తారు. ఇప్పుడు లైన్లో నా కుదరాడు తప్ప ఏది కనపడదు. మొత్తం ఏదే పంటే కనపడదు. ఏడో ఒకటి అలా కొద్దిగా మెడమ కనపడుతుంది. అది 10 ఎకరాలు పొగలాట ఉంటే 1 ఎకరం మెడమ పడుతుంది. ఏడబెట్టి అది పొగలాట. అదే దానివల్ల ఎవరికి ఉపయోగం. దానివల్ల ఆరోగ్యం అనుకుంటే ఆరోగ్యం కూడా సంక్రాంతి చూడడం తప్ప ఏం లేదు. ఎప్పుడు తెలుసుకుంటా ఏ ఊరు వచ్చి తిరిగి రామచంద్ర కోట తప్పులే. ఇది బాగుంది సెటప్. జామ తోట దాకా కరప తోట వేసారు. అదే అట్టేసుకుంటే జామకాయ అంటే మంచిది. కరప తోట అందరూ చెక్ చేస్తారు అట్ట. ఇంతకుముందు కంది తోట వేసాను. కందిలో మళ్ళీ దోసకాయలు వేసేవాళ్ళు. దోసకాయలు లేదంటే ఇంకో ఏది వేస్తారు ఇంకా మునక్కాయలు. ఎందుకంటే ఇది దాని సమయంలో ఇది కింద పడుతుంది, అది పైన పడుతుంది. అంటే వేసుకునేవాళ్ళు. అసలు అట్లా వేసేవాళ్ళే కనపడాలి. చిన్నప్పుడు పొలం పనికి పోతే కంచెలు దోసకాయల కోసం పోయేవాళ్ళు. 14 కాయలు వాసుకొచ్చుకునేవారు. దాంట్లో ఉప్పు దోసకాయ అంటారు. తీయగాను అది రకంగా ఉంటుంది. అవి వాసుకొచ్చుకుంటారు ఉప్పు దోసకాయ. శనక్కాయలు గెలిపి శనక్కాయలు ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటారు. అదే చెబుతుండే. ఈ పొగదాట్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పొగదాట్లకు అలవాటు పడ్డాక పంట చాలా తగ్గిపోయింది. ఏందో చెడిపోయింది తెలియదు కానీ ఇప్పుడు కంపెనీలే పెట్టుబడి ఇచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళే మేము మీకు ధర వచ్చినా రాబోయే ఇస్తామని చేపిస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ఏ పిచ్చినా చేసినా ఉపయోగం లేదు కదా. ఏం ఉపయోగం. అంతకుముందు ఆంధ్ర తోటలో వేసేవాళ్ళు. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. ఒక్కో ఐటెం తగ్గిపోతుంది. రైతుకి నష్టం వస్తుందనో లేకపోతే వేస్తే కుదరదనో పెద్ద రైతుకి ఇబ్బంది ఉంటుంది. ఇంకో దాంట్లో సెట్ అయింది. ఈ చిరుకు రైతు 4 ఎకరాలు వాళ్ళకి ఇబ్బంది. ఏదో ఒక 2 ఎకరాలు వచ్చిన 2 ఎకరాలు పోయింది అనుకో లాస్ అయ్యి కదా. చిన్న రైతులు చూడాలి. చిన్న రైతులు ఎక్కువ
ముందు వేసేవాళ్ళు బాగా. ఇప్పుడు సపోజ్ అంటారు కదా, పంట మారితే ఈ పంట ఇప్పుడు ఇంకో పంట వేసేవాళ్ళు కదా, పోగా అసలు ఎక్కువగా. అట్లా కాకుండా మన అది తీసుకు ఇప్పుడు వేసేవాళ్ళు ఎమ్మంటే పిల్లి పెడుతున్నారు, ఏదో రకరకాలుగా ఉంది. అప్పుడు పంట బాగా వచ్చింది మనకి, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. చేసేవాళ్ళు తగ్గిపోయారు, చేసేవాళ్ళు తగ్గిపోయారు. అందరూ అమెరికాలకి వెళ్ళిపోతున్నారు బాగా చదువుకొని. వాళ్ళు ఇక్కడ ఇండియాకి రారు, అక్కడే ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే పని ఉండదు. వాళ్ళు అమ్మేసుకోవడమో లేకపోతే రియల్ ఎస్టేట్ బుక్ చేయడమో ఏదో వాళ్ళు చేసేస్తారు. ఒకసారి ఏరియా వాళ్ళు అమెరికా నుంచి వచ్చి 10 ఎకరాలు అమ్మేసి వెళ్ళిపోయారు. ఎవరు చేసేవాళ్ళు లేరు. 10 ఎకరాలు అంటే కమ్మ కాదు, అది చేసుకునేవాడు ఉంటే కౌలుకి ఇస్తేనేమో అదొక బాధ. ఒకసారి ఏం చేస్తాడో వస్తాడో ఒక బాధ. వీడి పెట్టుకుంటేనేమో ఉపయోగం. సమస్యలు చేసేవాళ్ళు ఉండాలి కొంచెం, అంతే సాక్రిఫైస్ అంటే మనం అనుకోకూడదు. రైతున్నాడు అనుకో, కూలోడు ఉండాలి, చూద్దా వాటి టైంకి కూలోడు ఉండాలి, పంట ఇదిగా ఉండాలి. కూలోళ్ళు తగ్గిపోయారు, ముందు కొట్టేవాళ్ళు తగ్గిపోయారు, కలుపు తీసేవాళ్ళు తగ్గిపోయారు. అన్ని మిస్టరీ వాడుకుంటున్నారు. పని చేసేవాళ్ళకి పని లేదు. అందరూ చదువు చదువు అని చెప్పి చదివి సంకనాకిస్తారు. కొంతమంది చదువుతున్నారు, అలాగ చదివితేనే మళ్ళీ ఉద్యోగం కావాలి. చదువుకుంటేనే ఒక ప్రాబ్లం, చదువుకోకుండా ఇంకో ప్రాబ్లం. టైం 3:30 అయితే 3:30 ఇది అదొకటి అంటే కొట్లు పెరిగినాయా లేకపోతే కొట్లు పెరిగినాయా? రోడ్డు కొట్లు తీసేసి రోడ్లు అదే అమ్మాలు పీకేసి అంటున్నారు. ఏదో మొత్తం సంథింగ్ అర్థం కాదు. ముందుగా గోడారాల పండగ నక్షత్ర మనకి వచ్చిన చెప్ప ఎడిపోయావు, మాయమైపోయావు. ఎడిపోయా, మాయమైపోయా. అదేం చదువు, అది గుడారాలా లేకపోతే పండుగ? గుడారాల పండుగ, ఓసన్న గుడారాల పండుగ. బాగుందయ్యా. గుంటూరు ఆడ జరుగుతుంది కోరంట్లో. మనం నల్లపాడు నుంచి రోడ్డు అలాంటి సరిగా కంప్లీట్ అయిపోయిందా రోడ్డు? అయిపోయింది బాగా మనకు లేదు కదా. మనం మళ్ళీ పోయి
ఆ రూట్ మనమే వేరే రూట్కి ఏం పోం, మళ్ళీ ఎక్కిపోయి అది పోయి హైవే ఎక్కుతాం అంతే. ఇటు నుంచి రూట్ లేవు, రూట్ కానీ రూట్ డబ్బులు ఉంటుంది. మళ్ళీ ఇడికి రాకుండా అటుగా ఎత్తుతాను రూట్ పంటలు అట్ట కొట్టుకు వస్తాం. అలాగే రోడ్ వేసాడు, ఇది వేయాలి కనెక్ట్ చేస్తే అటు ఇటు కవర్ అయ్యి అప్పుడు మామూలు జవాబు. మళ్ళీ ఎక్కడి నుంచి రోడ్ వేసాడు ఎక్కడి నుంచి దీనికి కొద్దిగా పని ఉంది. లేయర్ వేసి అది కాదంటే ఇంకో లేయర్ వేసి నీట్గా తాటి ఈ సైడ్ సరి చేసి అప్పుడు పెయింట్ చేస్తాడు. అప్పుడు దీనికి తొలగే ఇదిగో రోడ్డు పడిందిగా చూడు, పెంచలు అట్టేసారు నూనె వేసి పొలాలు పెంచలు వేసి. నేను అనేది అదే అలా కొనేసి రోడ్డు పక్కన వేల ఎక్కడ బాగుంది ఓట్లు బాగుంది ఎక్కడ కూడా ఎంతమంది ఇబ్బంది పడతారు. నాదేసి కొందేళ్ళలో పొలాలన్నీ పోయి ఇంట్లో బిల్డింగ్ వచ్చేసి ఏమైంది కొట్టుకోవడమే. ఇంకా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రామంటారు అంటే మన బాబు ఊళ్ళోకి అవటర్ వేసాడా, అవటర్ డైరెక్ట్ శ్రీశైలం బైపాస్ ఊళ్ళో ఉండబోకుండా శ్రీశైలంకి అటు శ్రీశైలం ఇప్పుడు మనం ఇటు పోయి ఇటు తిరుగుతాం కదా ఊళ్ళో. అక్కడ వెళ్ళిపోద్ది డైరెక్ట్ కొండకాడికి. చెక్ పోస్ట్ ఉంది కదా శ్రీశైలం చెక్ పోస్ట్, ఊళ్ళో కొండకి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్ అటు పోతారు. అదే విషయం. లేదా అటు 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 అదే అటు పోయేసి అక్కడి నుంచి అటు మళ్ళీ ఇంకో రూట్ ఉంది ఇటు మన ఆపుకూరు పోయేది కర్నూలు అటు రోడ్ ఆ రోడ్ అదే అటు నుంచి అటు వెళ్ళిపోద్ది కర్నూలు ఇటు ఊళ్ళో తగ్గకుండా తమకు వెళ్ళిపోయేవాళ్ళు నేను కూడా చూసుకుంటా. అంతే పెద్ద తేడా ఉండదు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకటి రోడ్డు కాదు గమ్మని వెళ్ళిపోతుంది. టయానికంటే ఒక్క కోసం రాలేం లేదా కొంచెం స్టాక్ వేయించుకుంటే కొంచెం వచ్చేసాం దోర్నాలకి. చెప్పాలంటే దోర్నాల
లోపలికి దారి సిమెంట్ రోడ్ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి పైకి పోయి లోపలికి పోవాలా? ఈ రోడ్లో బండి బాగుంది అంటారా? ఈ రోడ్డేనా? ఇదే మరి ఈ రోడ్లో బండి ఆడిపోద్ది. పైన తిప్పుకోవడానికి ఉందా లోపల? లోపల తిప్పుకోవడానికి ఉందా? బండి తిరిగిద్దా లోపల? మన అటు వెళ్ళిపోతుంది మనం. అప్పుడు ఇక్కడ బండి మంటాం అయితే ఇదే రోడ్డు అడ్డు బండిదేనా అది కొద్దిగా అటు జరపమన్నా కొద్దిగా అయ్యా. ఓకే తల్లి ఏం చేస్తున్నావు బంగారం? మేస్తున్నావా? పక్క జరగమ్మా. బాగుంది ఇది స్ట్రైట్నా? ఇది పల్సర్ బైక్ కదా? అన్నా కొంచెం పక్క రావా? ఏడే పెడతా రైట్ కాదు, ఇక్కడే పెట్టేది. సరే కానీ మళ్ళీ దానికి అడ్డమేడా?